ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం? తాగుబోతులు మారాలని, వ్యభిచారులు మారాలని, దొంగలు మారాలని, హంతకులు మారాలని, అబద్ధికులు మారాలని, విగ్రహారాధికులు మారాలని, అందరూ మారాలని ప్రార్థన 2000 సంవత్సరాల నుంచి 2025 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఏడ్చారు, ఏంది ప్రభువా ఇంత ప్రార్థన చేస్తుంటేని. కానీ ప్రభు ఏమన్నాడనంటే, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోనికి వచ్చి 11వ వచనంలో నుంచి చదువుకుంటారండి. అందరు చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయడం వరకే వాళ్ళని మనం దగ్గరుని మారుస్తామా? మార్చలేము మనం. నువ్వు ప్రార్థన చేయడం వరకే, నువ్వు మార్చలేవు. నేను ప్రార్థన చేయడం వరకే నేను మార్చలేను, నువ్వు మార్చలేవు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎందుకు రట్ట కొట్టుకొని వస్తారు మీరు ప్రార్థన వరకు చెయ్యండి, వాక్యం వరకు చెప్పండి, నీతి వాక్యాల వరకు చెప్పండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ప్రయాసపడండి, అంతవరకే. ఎందుకో తెలుసా? అన్యాయం చేసేవాడిని చెయ్యనియండి, వాడు మానడు. అపవిత్రుని అపవిత్రుడిగా ఉండనివ్వండి, అలాగే నీతిమంతునిగా ఉండనివ్వండి, పరిశుద్ధినిగా ఉండనివ్వండి. ఎందుకో తెలుసా? నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తా ఒకరోజు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అర్థమైందా? మంచి అయితే మంచి జీతం వస్తుంది, చెడు అయితే చెడు జీతం వస్తుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అందుకోసమని మన మనస్సును జాగ్రత్త చూసుకోవాలా. దేని మీది కంటే దాని మీదకి వెళ్ళిపోతే అపవిత్రం అయిపోతాం. దేని గురించి అంటే దాని గురించి ఆలోచన చేస్తే అపవిత్రం అయిపోతాం. మనము ముందు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ, ఎందుకనంటే ఆ రాకడ కొరకు మిగులు ఆసక్తి, ఈ పరిశుద్ధమైన జీవితం, ఈ భక్తి జీవితం, ఈ నీతి, ఏ పరిస్థితి వచ్చినా తట్టుకోవడం, భరించడం, సహనం కలిగి ఉండడం, ఓపిక కలిగి ఉండడం, ఓర్చుకోవడం. దేనికనంటే అదిగో ఆయన రాబోతా ఉన్నాడు సంఘాన్ని తీసుకుపోవడానికి. అప్పుడు మనం వెళ్ళిపోవాల పైకి, అంతే. అందుకు ఈ మనస్సును జాగ్రత్తగా దేవునికి